ఏంటి బాగున్నారా? ఇదైనా దేవుని అర్థం చూసుకుందామా? రండి, చిన్న వచనం పాడుకుందాం అండి. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాంచినావు, జయ జీవితము నీచినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు విల్లలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఇదే దేవుని అర్థం చూసుకున్నాండి. సామెతలు 22:4 చూసుకున్నామండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి ఏంటంట, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకును ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేని వలన కలుగును? వినయము వలన, తగ్గించుకోవటం వలన, దేవునికి లోబడటం వలన మనకి ఐశ్వర్యము ఘనతను మనకి కలుగుద్దని ఇదను దేవుడు వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడండి. మరి ఇటు వాగ్దానం బట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దామా? దేవుడు రాకడ సిద్ధపాటు కలిగి ఉందామా? బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, మనోపూర్వకంగా దేవుని వైపు తిరగండి, దేవుడు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. ఇటు వాగ్దానం బట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, నా తండ్రి, ఇటు మాటలు మాలో నేను నీరుగట్టి ఫలింపు చేసి వింటున్న బిడ్డలను చూస్తున్న బిడ్డలను కూడా నీరాకలు సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.